వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అలా శారద విసుగ్గా, అమ్మో, ఈ కాలం పిల్లలున్నారంటే అత్తల మాట ఎందుకు వింటారు, వాళ్ళ మాటే వినేలా చేసుకుంటారు అని చేతిలో ఉన్న ఆ చీరను పక్కన పడేసి చీర కొంగుతో చేతులు తుడుచుకుంటూ లోపలకు వస్తుంది. శారద మాటల్లో కరుకుతనం ఉన్న మనిషి అయినప్పటికీ మనసు మాత్రం విశాలమే. శారద భర్త కృష్ణమూర్తి పెళ్ళైనప్పటి నుంచి శారదను చాలా హింసించేవాడు. తల్లిదండ్రుల కోసం, రఘురాం కోసం ఆ కష్టాలను ఓర్చుకుంటూ వస్తుంది శారద. కానీ రఘురాంకు 5 ఏళ్ల వయసున్నప్పుడు ఒకరోజు ఉదయం కృష్ణమూర్తి కనిపించకపోయేసరికి కంగారుగా ఊరంతా వెతుకుతారు ఇద్దరు. ఎక్కడా అతని జాడ తెలియదు. ఏ ఊరైనా వెళ్ళాడేమో, మరునాడైనా వస్తాడని ఎదురు చూస్తూ 5 ఏళ్లు గడిచిపోయాయి. కానీ భర్త తిరిగి రాలేదు. భర్త గురించి బాధపడుతూనే కొడుకుని బాధ్యతగా పెంచుకొస్తుంది శారద. అలా ఒకరోజు మధ్యాహ్నం రఘురాం గుమ్మంలో ఆడుకుంటుండగా వాళ్ళ నాన్న రావడం చూసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి పెద్దగా, అమ్మా అమ్మా, నాన్నగారు వచ్చేశారు, తొందరగా రా అమ్మా అని సంబరంగా భోజనం చేస్తున్న అమ్మకు చెబుతాడు. ఎప్పుడు భర్త తిరిగొస్తాడా అని ఎదురు చూస్తున్న శారద చేతిలో కంచాన్ని పక్కన పెట్టేసి చేతులు కడుక్కుని ఆనందంతో చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ గుమ్మంలోకి వస్తుంది. కానీ గుమ్మం దగ్గర భర్త ఒక్కడే కాకుండా పక్కన వేరే ఆడమనిషిని, ఆమె చంకన ఒక 4 ఏళ్ల పిల్లాడిని చూసి ఆశ్చర్యపోయి, ఎవరండి వీళ్ళు అడుగుతుంది. రఘురాం కూడా తండ్రిని గట్టిగా పట్టుకుని, నాన్నా, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు? మీకోసం నేను అమ్మ ఎంతలా ఎదురు చూసామో తెలుసా అని ప్రేమగా అడుగుతాడు. కృష్ణమూర్తి మాత్రం విసురుగా రఘురాంని పక్కకు నెట్టి శారద వైపు అయిష్టంగా చూస్తూ, ఈమె నా భార్య కళావతి, వీడు నా కొడుకు రుద్రప్రకాష్, వీళ్ళు ఇప్పటి నుంచి నాతో పాటే నా ఇంట్లోనే ఉంటారు అని కళావతి చేయి గట్టిగా పట్టుకుంటాడు. ఆ వయసులో రఘురాంకి వాళ్ళ నాన్న ఏం చెబుతున్నాడో కూడా సరిగ్గా అర్థం కాని పరిస్థితి. శారదకు మాత్రం అంతా అర్థమైనా ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి. దుఃఖం ఆగక, ఏం మాట్లాడుతున్నారండి? నేను మీకేం అన్యాయం చేశాను? నన్ను, నా బిడ్డను కాదని దీన్ని పెళ్లి చేసుకున్నారు అని తల బాదుకుంటూ ఏడుస్తుంది. అన్యాయం చేసింది నువ్వు కాదు, మా అమ్మ నాన్న. వద్దన్నా వినకుండా కట్నం కోసం ఆశపడి నిన్ను నాకిచ్చి కట్టబెట్టారు. నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పినా వినలేదు వాళ్ళు అంటాడు విసుగ్గా. శారద కోపాన్ని ఆపుకోలేక దురుసుగా కళావతి దగ్గరకు వెళ్ళి జుట్టు పట్టుకుని, నేను నచ్చలేదు కానీ ఈ వగలాడి నచ్చిందా మీకు అంటుంది. వెంటనే కృష్ణమూర్తి కళావతిని శారద నుంచి విడిపించి శారదను చెంప మీద గట్టిగా కొట్టి దూరంగా నెట్టేసి కళావతి చేతిని దగ్గరకు లాక్కుని ఆవేశంగా, నా భార్యనే కొట్టబోతావా? ఇకపై నీకు నాకు సంబంధం లేదు, నా ఇంట్లోంచి ఇప్పుడే అవతలికి పో అని లోపలకు తీసుకువెళ్తాడు. రఘురాం మాత్రం నాన్న తీరుకు బెదిరిపోతున్నాడు. శారద గుమ్మం బయటే నుంచుని, ఇలా ఉన్న పలంగా బయటకు పొమ్మంటే నేను ఎక్కడికి పోతానండి అని దీనంగా అడుగుతుంది. నీకు ఇష్టం వచ్చిన చోటుకి పో, ఇక జన్మలో నాకు మాత్రం కనపడకు అని ఖచ్చితంగా చెప్పేస్తాడు. నేనేం తప్పు చేశానని పుట్టింటికి పోవాలి? తప్పు చేసిన వాళ్ళందరూ దర్జాగా నా ఇంట్లో అడుగు పెడుతుంటే ఏ తప్పు చేయని నేను, నా కొడుకు ఎందుకు బయటకు పోవాలి? ఆవేశంతో అడుగుతుంది. నువ్వు నా జీవితంలోకి రావడమే నువ్వు చేసిన పెద్ద తప్పు. అవునా? నాకు నేనుగా మీ జీవితంలో అడుగు పెట్టలేదు కదా, మీరు తాళి కడితేనే వచ్చాను. అందుకే కదా ఇప్పటికీ మనశ్శాంతి కరువై బతుకుతున్నాను. ఇంకా నువ్వు నా జీవితంలో ఇలా ఉంటానంటే ఆ జీవితమే నాకొద్దు. ఇప్పుడే ఏదైనా తాగి చేస్తాను. అయ్యో, అంత మాట అనకండి. మిమ్మల్ని చంపుకుని నేనే సాధిస్తానండి.
నా కోసం కాకపోయినా మన రఘురాం కోసమైనా మీ మనసు మార్చుకోండి, వాడేం పాపం ఎరుగడు అని ప్రాధేయపడుతుంది శారద. నీ కడుపున పుట్టడమే వాడు చేసిన మహాపాపం అంటూ కనీసం రఘురాం ముఖం కూడా చూడకుండా దురుసుగా తలుపులు వేసి లోపలకు వెళ్ళిపోతాడు కృష్ణమూర్తి. పెళ్ళైన క్షణం నుంచి ఎప్పుడూ తనను సుఖపెట్టకపోయినా, తనను గౌరవించకపోయినా, మాటలతో చేతలతో చిత్ర వ్యధకు గురి చేస్తున్నా తట్టుకున్న శారద తన కడుపున పుట్టినందుకు కన్న కొడుకుని కూడా చులకనగా చూసిన కృష్ణమూర్తి తీరుకు తట్టుకోలేక చేసేదేం లేక రఘురాంని తీసుకుని అక్కడి నుండి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. తనకున్న కొద్దిపాటి పొలం మీద వచ్చిన డబ్బుతో తోచిన పని చేసుకుంటూ రఘురాంని ఎంతో బాధ్యతగా పెంచుకొస్తుంది. ఎప్పుడూ తన తండ్రి లేడన్న భావన కూడా రఘురాం మనసులో తలెత్తకుండా చూసుకుంటుంది. కానీ ఎన్ని అవసరాలు తీర్చినా తండ్రి లేడన్న బాధ, ఆ లోటును తండ్రి మాత్రమే తీర్చగలడు కదా. అందుకే పైకి చెప్పుకోకపోయినా రఘురాం మనసులో తండ్రి కోసం బాధపడుతూనే ఉండేవాడు. ఎప్పటికైనా నాన్న మనసు మార్చుకుని రాకపోతారా, అమ్మను భార్యగా నన్ను కొడుకుగా అంగీకరించకపోతారా అని ఎదురు చూస్తున్నాడు. అక్కడ కృష్ణమూర్తికి శారదను పంపించేశానన్న ఆనందం ఒక్క సంవత్సరం కూడా సరిగ్గా నిలవలేదు. ఎప్పుడైతే కళావతి కృష్ణమూర్తిని మాటలతో మభ్యపెట్టి తన ఇంటిని తన కొడుకు రుద్రప్రకాష్ పేరు మీద రాయించిందో అప్పటి నుండి కృష్ణమూర్తిని భారంగా చూడడం మొదలుపెట్టింది. అమ్మ తీరు రుద్రకు కూడా ఏమాత్రం నచ్చకపోయినా అమ్మ కదా, ఏమీ అనలేని చిన్నతనం కృష్ణమూర్తిని కుక్క కన్నా హీనంగా చూడడం మొదలుపెట్టింది. అప్పుడే కృష్ణమూర్తికి శారద గొప్పతనం, అణకువ, ప్రేమ అన్నీ తెలిసొస్తాయి. కానీ వాళ్ళ దగ్గరకు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో సతమతమవుతున్నాడు. అలా 10 ఏళ్ళు ఓపిక పట్టినా కళావతి తీరులో ఏమాత్రం మార్పు రాకపోగా ఇంకా గాడుతనం పెరిగిపోయింది. ఇక ఆరోగ్యం కూడా బాగా క్షీణించడంతో కళావతి పెట్టే నరకాన్ని వదిలించుకుని శారద దగ్గరకు వెళ్ళిపోదామనుకుంటాడు. అనుకున్న క్షణమే గుమ్మంలో ఆడుకుంటున్న రుద్ర దగ్గరకు వెళ్ళి, రుద్రా అంటూ నెమ్మదిగా పిలుస్తాడు. ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అంటాడు రుద్ర. జాగ్రత్త రుద్ర, ఇక నుంచి మీ నాన్న నీతో ఉండడు అని రుద్రను దగ్గరకు తీసుకుంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? నేను పెద్దమ్మ అన్నయ్యల దగ్గరకు వెళ్ళిపోతున్నాను రుద్ర అని కంట నీరు పెట్టుకుంటాడు. ఎందుకు నాన్న? రుద్ర కంగారు పడతాడు. ఏడవకు రుద్ర, మీ అమ్మ పెట్టే నరకాన్ని ఇక అనుభవించడం నా వల్ల కాదు. నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది, చూస్తున్నావుగా. ఈ ఆఖరి క్షణాల్లో అయినా మీ అన్నయ్య రఘురాం ఎలా ఉన్నాడో ఒక్కసారి చూడాలని ఉందిరా. నన్ను కూడా తీసుకెళ్ళిపో నాన్న జాలిగా అడుగుతాడు రుద్ర. మీ అమ్మ ఊరుకుంటుందా? నేనెళతానంటేనే ఇప్పుడు పెద్ద యుద్ధం చేసేస్తుంది. అందుకే మీ అమ్మకు చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను రుద్ర. నాన్న, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు నాన్న. ఏడవకు రుద్ర, ఏడవకు అని రుద్ర కన్నీటిని తుడుస్తూ, అన్నయ్య వాళ్ళు పక్కూళ్ళోనే ఉన్నారని తెలిసింది. నేను అక్కడే ఉంటాను. నిన్ను చూడడానికి ప్రతి శనివారం మీ బడి దగ్గరకు వస్తాను, సరేనా? నేను వచ్చి వెళుతున్నట్లు అమ్మతో చెప్పకే అని నచ్చజెప్పి ప్రేమగా రుద్ర తల నిమిరి 2 అడుగులు వెనక్కి వేస్తాడు. రుద్ర గుండెల్లో ఆవేదన, కళ్ళలో బాధ చూస్తూ ఆ బాధను తట్టుకోలేక ఉన్నట్లుండి కుప్పకూలిపోతాడు. నాన్నా, ఏమైంది నాన్నా? భయంతో ఏడవడం మొదలుపెట్టాడు. నాన్నా, లేవండి నాన్నా. కృష్ణమూర్తిలో ఏమాత్రం చలనం లేకపోయేసరికి దూరంగా సైకిల్ మీద వెళుతున్న సుబ్బయ్యను చూసి, సుబ్బయ్య తాత, అమ్మా అని అరవడం మొదలుపెట్టాడు. ఆ కేకలు విన్న సుబ్బయ్య సైకిల్ వెనక్కి తిప్పుతాడు.
లోపల ఉన్న కళావతి కూడా పరుగున వచ్చి, ఏమైందిరా, ఫుల్లుగా తాగిపడ్డా మీ నాన్న? కరుకుగా అంటూ గుమ్మం బయటకు వస్తుంది. లేదమ్మా, నాన్న ఎందుకో ఉన్నట్టుండి పడిపోయాడు, మాట్లాడడం లేదు అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు రుద్ర. ఒక పక్క మొగుడలా శవంలా పడుంటే దగ్గరకు తీసుకుని ఏమైందో చూడడం మాని రాక్షసిలా అరుస్తున్నావేంటి అంటూ సుబ్బయ్య కృష్ణమూర్తిని వడిలోకి తీసుకుంటాడు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.